హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్గా హెల్దీ వేలు కుల్ఫీ ప్రిపరేషన్ అన్నమాట. ఇందులో ఎటువంటి ఫ్రెష్ క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయడం లేదండి. అందుబాటులో ఉన్న వాటితోనే ఈజీగా చేసేయవచ్చు. ఈ కుల్ఫీ తినే ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వడం మాత్రం పక్కా. ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సమ్మర్లో తప్పకుండా ట్రై చేయవలసిన కుల్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పాలని మరిగించుకోవాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత ఇలా మీగడ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ మీగడను కూడా పాలల్లో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ పాలని ఉడికించుకోవాలి. పాలు మరుగుతూ ఉంటాయి. ఇంకో పక్క డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక 15 వరకు బాదాం వేసాను. ఒక పావు కప్పు జీడిపప్పును కూడా వేసాను. ఈ డ్రై ఫ్రూట్స్ని మెత్తగా లేకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మరుగుతున్న పాలల్లో ఒక చిటికెడంతా కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చండి. 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పాలని ఉడికించుకోవాలి. గిన్నెకు అంచుల మీద ఉన్న మీగడనంతా తీసుకుని పాలల్లో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలా పాలను కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. కొద్దిసేపటికి కన్సిస్టెన్సీ కూడా ఇలా దగ్గరగా వస్తుందన్నమాట. ఈ స్టేజిలో అడుగు త్వరగా పట్టేస్తుంది కాబట్టి అక్కడే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే 2 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా చక్కెరను యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించామంటే చూడండి, చిక్కగా కన్సిస్టెన్సీ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం. మొత్తం చల్లారేసరికి ఇలా చిక్కగా వస్తుంది. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్స్లో కానీ, కుల్ఫీ మౌల్స్ లేకపోతే ప్రతి ఇంట్లో టీ గ్లాసులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి కదండి. ఈ గ్లాసుల్లో కూడా ఈజీగా కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని ఈ గ్లాసుల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుల్ఫీ మిశ్రమం 3 గ్లాసులకు వచ్చింది. మనకు హాఫ్ లీటర్కి 3 కుల్ఫీలు అవుతాయన్నమాట. ఈ గ్లాసుల మీద సిల్వర్ కవర్ను వేసేసుకొని రబ్బర్ బ్యాండ్తో సీల్ చేసుకోవాలి. మధ్యలో చిన్న హోల్ పెట్టేసి ఐస్ స్టిక్ను పెట్టేసుకోవాలి. ఇలా అన్ని గ్లాసుల మీద సిల్వర్ కవర్ను వేసేసి రబ్బర్ బ్యాండ్తో సీల్ చేసేయాలి. స్టిక్స్ని పెట్టేసుకొని 8 నుంచి 12 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేనైతే ఒక నైట్ అంతా పెట్టేశానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మనకు కుల్ఫీలు రెడీ అయిపోతాయి. చూడండి, చక్కగా కుల్ఫీలు రెడీ అయిపోయాయి. మనకు గ్లాసుల మీద ఉన్న కవర్లను తీసేసి ఒక 5 సెకండ్ల పాటు గ్లాసులన్నిటినీ వాటర్లో పెట్టి తీయాలి. ఇలా ఒక 5 సెకండ్ల పాటు వాటర్లో పెట్టి తీసామంటే చూడండి, గ్లాస్ నుండి ఈజీగా మనకు కుల్ఫీ వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హెల్దీ వేలో కుల్ఫీని ప్రిపేర్ చేయవచ్చు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ సమ్మర్లో తప్పకుండా ఈ కుల్ఫీ రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి ఇవ్వండి. హ్యాపీగా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.